వెల్కమ్ టు శంకర్ గ్రూప్ గైడ్. ఈ వీడియోలో మనం ప్రవేశిక గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో కొంచెం బేసిక్ ఇచ్చానమాట. ప్రవేశిక అంటే ఏంటి, ప్రవేశిక ఎప్పుడు ఆమోదించారు, ప్రవేశిక యొక్క మొత్తం ఒక పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అలాగా జస్ట్ చెప్పాను అనమాట. అది బేసిక్ నాలెడ్జ్. ఇది కొంచెం ఇన్డెప్త్గా తెలుసుకోవాలి. ప్రవేశికలో ముఖ్యంగా మనకు వర్డ్స్ ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ అనేది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, ఈ 5 ఒక సెట్. వీటిని ఇంగ్లీష్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ ఏదంటే SSSDR అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ పదాల యొక్క అరేంజ్మెంట్ ఇస్తారనమాట. ఆ తర్వాత న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం, ఇవి ఒక సెట్ అనమాట. ఇట్లా ఇప్పుడు ఈ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ఇవి ఒక సెట్. SSDR అని ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఈ కోడ్ ద్వారా మనం అరేంజ్మెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ప్రవేశిక అనేది ఒక పెద్ద మాయ. బిట్స్ ఎంత ఈజీగా వస్తాయి అని అనుకుంటామో అంతే టఫ్ కూడా వస్తాయి అనమాట. ఆ ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు మనం ప్రతి ఒక్క వర్డ్స్ గురించి ఇన్డెప్త్గా వెళ్దాం. ప్రవేశికలో తొలి పదం వచ్చేసి సార్వభౌమ. సార్వభౌమ అనే పదంలో కొన్ని అంతరార్థాలు ఉన్నాయి. భారతదేశం స్వతంత్ర రాజ్యం. ఇది ఏ దేశానికి బానిస కాదు, ఏ దేశం ఆధీనంలో ఉండదు. భారతదేశంలోని ప్రజలపై, సంస్థలపై పూర్తి అధికారం భారత ప్రభుత్వానిదే. ఎటువంటి విదేశీ ప్రాబల్యం ఉండదు. అంటే వేరే దేశం యొక్క ప్రభావం మన మీద ఉండదని చెప్పడానికి అనమాట ఇది. ఇంకొకటి ఏమంటే భారతదేశం కామన్వెల్త్లో సభ్యత్వం కొనసాగిస్తాము అని ప్రకటించింది. కామన్వెల్త్లో ఉన్నా కూడా భారతదేశం స్వతంత్రంగా ఉంటుందని చెప్పారనమాట. కామన్వెల్త్లో సభ్యత్వం ఉన్నా కూడా భారతదేశం స్వతంత్రంగా ఉంటుంది. దాంతోపాటు యుఎన్ఓలో కూడా సభ్యత్వం ఉన్న భారతదేశం స్వతంత్రంగానే వ్యవహరిస్తుంది. అంటే భారతదేశం మీద ఎవరికి ఎటువంటి అధికారం కానీ, ప్రలోభ పెట్టడానికి కానీ ఎలాంటి అవకాశము లేదని ఈ సార్వభౌమాధికారం మనకు తెలుపుతుంది అనమాట. సార్వభౌమ రాజ్యంగా ఉన్న భారతదేశం తన భూభాగం మీద కూడా సర్వ హక్కులు కలవు. అవసరం అయితే విదేశీ భూభాగాన్ని పొందవచ్చు అండ్ తన భూభాగాన్ని మరొక దేశానికి రాజ్యాంగం ప్రకారం ఇవ్వచ్చు. ఇలా
ఇంత డెప్త్ మీనింగ్ ఉందనమాట. ఓన్లీ సార్వభౌమ అనే పదంలో ఇంత డెప్త్ ఉందనమాట. అంటే మన దేశం ఎవరి కింద ఉండదు, ఎవరి ఆధీనంలోనూ ఉండదు, ఎవరికి బానిస కాదు. భారతదేశంలోని ప్రజలపై, సంస్థలపై పూర్తి అధికారం భారతదేశానిదే ఉంది. అంటే ట్యాక్స్ వేయడం, చట్టాలు చేయడం, ఇలా కొన్ని పరిమితులు విధించడం, ఈ అధికారం అంతా భారతదేశానికి ఉందన్నమాట. భారతదేశం కామన్వెల్త్లో సభ్యత్వం ఉన్నా కూడా స్వతంత్రంగానే ఉంటుంది. యుఎన్ఓలో ఉన్నా కూడా భారతదేశం స్వతంత్రంగానే ఉంటుంది. ఇలా విస్తృతమైన అర్థం ఉందన్నమాట. సార్వభౌమ అనే దానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఇది అర్థం చేసుకుంటే మనం కంప్లీట్గా సార్వభౌమ అనే పదాన్ని మనం కంప్లీట్గా తెలుసుకున్నట్టు అనుకోవచ్చు. ప్రవేశికలో తర్వాతి పదం వచ్చేసి సామ్యవాదం ఆర్ సోషలిస్ట్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సోషలిస్ట్ అనే పదాన్ని ప్రవేశికకు చేర్చారన్నమాట, యాడ్ చేశారు. మరి సామ్యవాదం గురించి రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి అంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. 1955లో అవడి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక సామ్యవాద వ్యవస్థను ఒక తీర్మానం ద్వారా ఆమోదించింది. మనది సామ్యవాదం, సామ్యవాదం. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇందులో పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ రంగాలు ఉంటాయి. ఈ సామ్యవాదం మీద సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పిందనమాట. పేదరికము, అజ్ఞానము, అనారోగ్యము, అవకాశాల్లోని అసమానత్వాలను రూపుమాపటమే ప్రజాస్వామ్య సామ్యవాద ప్రధాన ధ్యేయంగా ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. మన సామ్యవాదం వచ్చేసి గాంధీయిజం ప్లస్ మార్కిజం యొక్క కలయిక అనమాట. కానీ కొంతమంది ప్రముఖుల అభిప్రాయం ప్రకారం 1991 తర్వాత మనకు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఇలా ఎల్పిజి అనే ఒక మోడ్ వచ్చింది కదా. ఇది రావడంతో సామ్యవాదం నీరుగారిపోతుంది అని ప్రముఖుల అభిప్రాయం అనమాట. ఇది సామ్యవాదం అనే పదం యొక్క డీటెయిల్స్ అనమాట. ఇందులో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అమెండ్మెంట్, 42nd అమెండ్మెంట్. సెకండ్ వచ్చేసి ఆదేశిక సూత్రాల్లో సామ్యవాద భావం ఉందన్నమాట. థర్డ్ వచ్చేసి 1955లో అవడి సమావేశంలో మనకు సామ్యవాదాన్ని ఒక తీర్మానం ద్వారా ఆమోదించారన్నమాట. నాలుగవది ప్రజాస్వామ్య సామ్యవాదం. ఐదవది ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందన్నమాట. ఇందులో పబ్లిక్ ప్లస్ ప్రైవేటు 2 రంగాలు ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి సుప్రీంకోర్టు కొటేషన్. భారతదేశ సామ్యవాదం వచ్చేసి గాంధీయిజం ప్లస్ మార్కిజం కలయిక అనమాట. ఇంకా ప్రముఖుల అభిప్రాయం వచ్చేసి 1991 తర్వాత సామ్యవాదానికి బీటలు వారాయి అని ప్రముఖుల అభిప్రాయం అనమాట. ఇలా కంప్లీట్గా సోషలిస్ట్ అనే పదాన్ని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లౌకిక, సెక్యులర్. సెక్యులర్ అనే వర్డ్ 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రవేశికలోకి
1976లో చేర్చారనమాట. యాడ్ చేశారు. 1974లో సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ప్రస్తావించకపోయినా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో 25 నుంచి 28వ ఆర్టికల్స్ మన రాజ్యాంగ నిర్మాతలు అటువంటి రాజ్యాన్ని కోరుకున్నారు. అందుకే రాజ్యాంగంలో 25 నుంచి 28వ ఆర్టికల్స్ పొందుపరిచారు అని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాదం ఇది వచ్చేసి సానుకూల దృక్పథంతో ఉంటుందన్నమాట. అంటే పాజిటివ్ అప్రోచ్. రాజ్యాంగం దృష్టిలో అన్ని మతాలు సమానమే. అన్ని మతాలకు సమాన హోదాను ఇస్తుంది. లౌకిక ఆర్ సెక్యులర్లో యాక్చువల్గా 2 అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి నెగిటివ్ అప్రోచ్, 2 పాజిటివ్ అప్రోచ్. నెగిటివ్ అప్రోచ్లో ఏముంటుందంటే ఇక్కడ రాజ్యము మతము పూర్తిగా వేరువేరుగా ఉంటాయి. ప్రభుత్వము మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. ఏ మతానికి ప్రత్యేక ప్రోత్సాహం అనేది ఇవ్వదు. అంటే రాజ్యం వేరు, మతం వేరు. పాజిటివ్ అప్రోచ్లో ఏముంటుందంటే రాజ్యం అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తుంది. ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండదు. అవసరమైతే ప్రజలకు మంచి జరుగుతుందని అనుకుంటే మత వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్కి మన ఇండియా ఇందాక చెప్పిందే, భారతదేశ లౌకికతలో పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. అన్ని మతాలకు సమానంగా గౌరవిస్తూ అవసరమైతే మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇది అన్నమాట లౌకికత. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం రివ్యూ చూసుకుంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనే పదాన్ని చేర్చారు. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేకపోయినా కూడా రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాన్ని కోరుకున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లౌకిక భావాన్ని తెలిపే ఆర్టికల్స్ 25 to 28. మన రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాద లక్ష్యాలు వచ్చేసి అన్ని మతాలు సమానమే, ప్రత్యేక ప్రోత్సాహమే అనేది ఉండదు, అన్ని మతాలకు సమాన గౌరవాన్ని, సమాన రక్షణను ఇస్తుంది, ప్రజలు తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించవచ్చు. ఇలా ఉంటుందన్నమాట లౌకికత గురించి. ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే మనం ఈ ఆర్టికల్స్ చెప్పేటప్పుడు పూర్తిగా ఇంకొంచెం ముందుకెళ్దాం. ఒకసారి రివిజన్ చేసుకున్నాం ఈ పాయింట్స్ని. 42nd రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాన్ని కోరుకున్నారు. ఆర్టికల్స్ 25 to 28 భారతదేశ రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక వాదం వచ్చేసి పాజిటివ్ అప్రోచ్, సానుకూల దృక్పథం. అన్ని మతాలకు సమాన హోదా, గౌరవం ఇస్తుంది. ఇది టోటల్
కంప్లీట్‌గా లౌకిక వాదం గురించి.